దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క కుడికి వరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగముగా లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42 వచనములు సారాంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42 వచనం వరకు ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము అనేక మారులు విని ఉన్నాము. అయినను ఈరోజు యొక్క వచనంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. దైవభక్తి కలిగిన స్త్రీ. ఈ వచనంలో 2 స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ అందులో ఒక్కరు మాత్రమే దైవభక్తి కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు లోకములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 2 రకాలైనటువంటి మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు. దైవభక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి లేని స్త్రీ కూడా. అంటే మరలా మార్తాకు యేసుక్రీస్తు తెలియదా అని అంటే తెలుసు. యేసుక్రీస్తు తెలియదేమీ కాదు, కానీ ఆయన గూర్చి తెలుసు, ఆయన చేస్తున్నటువంటి పరిచర్య తెలుసు. అలాగే ఈరోజు అనేక మంది స్త్రీలు కూడా దేవుని గురించి తెలియని వారంటే కాదు, దేవుని గురించి తెలిసిన వారే, దేవుని యొక్క వాక్యము తెలిసిన వారే, మందిరానికి వస్తున్న వారే. కాకపోతే దేవుని యొక్క దైవత్వాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో చాలా కుటుంబాలు ఉండిపోయాయి అని చెప్పడానికి నేనేమీ సంశయించను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనం ఉన్నామో లేదో మనం ఆలోచన చేసుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరియా దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాధాన్యతలు కానీ, లేకపోతే దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క సన్నిహితమైనటువంటి సహవాసాన్ని కానీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక చక్కని మాదిరిగా మరియా కనిపిస్తుంది. మనలను పురుకొలుపుతుంది ఈ మాటల ద్వారా. ఈరోజు క్రైస్తవ స్త్రీలుగా దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ చదివిన మాటల్లో నుంచి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరియా మార్తలో నివసించేది బేతనియా గ్రామం అని మనందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు 38వ వచనంలో అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనును. ఈ మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన వస్తానని చెప్పాడా, లేకపోతే మార్తే చేర్చుకుందా, రమ్మని అడిగిందా? మార్తే అడిగింది. ఆయన వస్తారని ఏమీ చెప్పలేదు. ఆయన గ్రామంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించి తన యొక్క పరిచర్య ఏదైతే ఉందో ఆ యొక్క పరిచర్యను చేస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన రోగులను బాగు చేస్తూ ఉన్నాడు. ఎన్నో కార్యాలు చేస్తూ తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ఆయన చేసుకుంటూ ఆ గ్రామంలోనికి సమీపించినప్పుడు ఆ మార్త అనేటువంటి యొక్క స్త్రీ ఆయన తన ఇంట ఏం చేసిందట? చేర్చుకుంది. రమ్మని పిలిచింది. రమ్మని పిలిచినటువంటి మార్త ఏవేవో పనులు చేస్తూ ఉంది. అయితే తన యొక్క సహోదరి అయినటువంటి మరియ ఎక్కడుందంటే అదే ఇంట్లో, అదే గృహంలో ఉంది. మనము మరియ గురించి ఆలోచన చేయబోతూ ఉన్నాం. మార్తను గురించి మనందరికీ తెలుసు. అయినా ఇద్దరి గురించి ఆలోచన చేస్తూ మరియ కొరకు ఎక్కువ విషయాలు మనం ఇక్కడ నేర్చుకునబోతూ ఉన్నాం. ఆమె ఏ విధముగా దైవభక్తి కలిగిన స్త్రీనో ఈ యొక్క వచనములో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
39వ వచనంలో మనం ఆలోచన చేస్తే, ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి అంశం ఏమిటయా, లేక లక్షణం ఏమిటయా అంటే, సరి అయిన ప్రాధాన్యతను ఎంచుకోవాలి. సరైనటువంటి ప్రాధాన్యత. ఈరోజు దైవభక్తి కలిగిన స్త్రీగా మనము దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం? నిజముగా దేవునికే మనం ప్రాధాన్యతనిస్తున్నామా? దేవుని యొక్క వాక్యమునకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని యొక్క సంఘమునకు, సంఘ సహవాసమునకు మనము ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నామా మనము? అయితే యేసయ్యను మనం మన యొక్క హృదయంలోనికి, మన యొక్క గృహంలోనికి ఆహ్వానించిన మనము నిజంగా ఆయనకే మన ప్రాధాన్యతనిస్తున్నామా, లేకపోతే మార్త వలె మనము విస్తారమైన పనులు పెట్టుకుంటున్నామా? ఈరోజు చాలా గృహాలను దర్శిస్తూ ఉన్నప్పుడు యేసు గృహానికి అధిపతి అని మాట రాయబడి ఉంటుంది. నేను ఆ మాట తప్పు అని అనడం లేదు. నిజంగా ఆయన మన యొక్క గృహమునకు అధిపతిగా ఉన్నాడా? అంతే ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వగలుగుతున్నామా అని మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు దైవభక్తి కలిగిన స్త్రీవైతే నీవు సరైనటువంటి ప్రాధాన్యతలను ఎంచుకోవాలి. నీ ఎంపిక ఏంటి? యేసుక్రీస్తు అంటే నీకు తెలుసు కదా, వాక్యం అంటే నీకు తెలుసు కదా, విశ్వాసం అంటే నీకు తెలుసు కదా, ప్రార్థన అంటే తెలుసు కదా, సహవాసం అంటే తెలుసు కదా, సంఘం అంటే తెలుసు కదా, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు కదా. ఇన్ని విషయాలు తెలిసినటువంటి మనము మరి దేవునికి ఎందుకు మనము సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము? మా గృహంలో ఉన్నాడండి అని చెప్పుకోవడానికైనా మనము, లేక మన యొక్క గృహంలో, మన యొక్క హృదయంలో ఆయనకే మనము ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామా? చూడండి, అక్కడ మరియ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆమె సరైనటువంటి ప్రాధాన్యతను ఎంచుకుంది. ఏమిటి అంటే, మరియ యేసు పాదాల వద్ద కూర్చొని ఆయన బోధన ఏం చేస్తుంది? వినాలని అనుకుంటుంది. సరైన ప్రాధాన్యత. దేనికి ప్రాధాన్యతనిచ్చింది మరియ అంటే, దేవుని యొక్క బోధలకు ప్రాధాన్యతనిచ్చింది. అందుకే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీగా మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు. ప్రియమైన సహోదరులారా, మనము దైవభక్తి కలిగిన స్త్రీలమైతే నిజంగా దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నాము. మనము దేవుని యొక్క బోధలు వినాలని మనం అనుకుంటున్నామా? దేవుని యొక్క బోధలకు మనము సరి అయినటువంటి ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నామా? అటువంటి ప్రాధాన్యతను మనము ఎంపిక చేసుకోగలుగుతున్నామా? ఈరోజు మరియ మాటలు ఇద్దరు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ మరియ గురించి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆమె సరైనటువంటి ఎంపిక చేసుకుంది. ఈరోజు మనము ఎంపిక చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఆధ్యాత్మిక పోషణకు ప్రాధాన్యతనిచ్చింది, దేవుని యొక్క బోధలకు ప్రాధాన్యతనిచ్చింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పోషణకు ప్రాధాన్యతనిచ్చింది. ఏమిటి ఆధ్యాత్మిక పోషణ? వాక్యం. ఆయన బోధలు వినాలని ఎక్కడ కూర్చుందట? పాదముల దగ్గర కూర్చుంది. ఆయన దేవుని యొక్క మాటలు బోధిస్తున్నాడు. నీ యొక్క ఆత్మకు పోషణ కావాలి. మార్త అయితే శారీరక పోషణ కొరకు తాపత్రయం పడుతుంది. యేసుక్రీస్తుని నీ గృహంలో ఉండగా ఆయన నువ్వు ఆహ్వానించి ఆయన ఎక్కడో కూర్చోబెట్టి నీ పనిలో నువ్వు ఉంటే ఎలా కుదురుతుంది? ఇది దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణము కానే కాదు. మరి అంటుంది, నేను ఆధ్యాత్మిక పోషణకు ప్రాధాన్యతనిస్తాను. ఈ యొక్క ఆధ్యాత్మిక పోషణ ఎక్కడ దొరుకుతుంది నాకంటే? యేసు పాదాల చెంత. ఆయన మాట్లాడుతుండగా, ఆయన బోధించుచుండగా ఆ యొక్క మాటలు నేను ఏం చేస్తాను? అందిపుచ్చుకుంటాను. ఆ మాటలు నేను తీసుకుంటాను. తీసుకున్న హృదయంలో భద్రపరుచుకొని నా ఆత్మను నేనేం చేస్తాను? పోషించుకుంటాను అని మరియ ప్రాధేయపడతా ఉంది, తాపత్రపడతా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు దైవభక్తి కలిగిన స్త్రీ అయితే మనము దేనికి సరైనటువంటి ప్రాధాన్యతనిస్తున్నామో ఒక్కసారి
ఆలోచన చేయాలి. దేవుని వాక్యం మన ఇంట్లో లేదా? ఉంది. పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఆదివారము అలాగే శనివారము గృహకుడికల్లో మనం దేవుని యొక్క వాక్యాలు వింటున్నాం. అయితే మరియ వలె మనమును కూడా సరైనటువంటి ఎంపికను చేయవలసిన అవసరత ఉంది. మొదటిది, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినాలని ఆమె ఎంచుకుంది. రెండవదిగా, ఆధ్యాత్మిక పోషణకు ఆమె ఏమిచ్చింది? ప్రాధాన్యతను ఇచ్చింది. మూడవదిగా మనము ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా, ఎక్కువ క్రీస్తుతో తన యొక్క సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చింది. దేవునితో సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చింది. బోధకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆధ్యాత్మిక పోషణకు ప్రాధాన్యతనిచ్చింది. క్రీస్తుతో తన సంబంధానికి ప్రాధాన్యతనిచ్చింది. ఈరోజు మన యొక్క సంబంధాలు ఎలాగుంటున్నాయి? దేవునితో, దేవుని యొక్క వాక్యముతో మన సంబంధాలు ఎలాగుంటున్నాయి? సంఘముతో మన యొక్క సంబంధాలు ఎలాగుంటున్నాయి? ఇది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉంది. అందుకనే సామెతల గ్రంథములో ఒక మంచి మాటను మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో ఈ మంచి మాటని మనం చూద్దాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులు. ఈరోజు దైవభక్తి కలిగిన స్త్రీ ధన్యురాలు అని ఎప్పుడు పిలువబడుతున్నాయా అంటే, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన ఏమి మాట్లాడుతున్నాడని ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము ముందు మనం కూర్చోవాలి. ఆయన మాట్లాడే మాటలు మనము తీసుకొని మన యొక్క ఆధ్యాత్మిక పోషణకు మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. దైవభక్తి కలిగిన స్త్రీకి మొదట ఉండవలసిన లక్షణం ఏమిటంటే, సరి అయిన ప్రాధాన్యతలను ఎంచుకోవాలి. మరియా సరి అయిన ప్రాధాన్యతను ఎంచుకుంది. అది యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు. ఆయన యొక్క పాదాలు, ఆయన పాదాల దగ్గర కూర్చొని కనిపెడుతుంది, కాచుకొని కూర్చుంది. దేని కొరకంటే ఆయన ఉపదేశించే ఉపదేశం కొరకు, ఆయన బోధ కొరకు ఆమె కనిపెడతా ఉంది. ఈరోజు నీ కుటుంబము దేవుళ్ళు ఆధ్యాత్మికంగా పోషింపబడాలి అని అంటే, ఒక స్త్రీగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా నీవు కూడా దేవుని పాదాల దగ్గర కూర్చోవడము నేర్చుకో. రెండవదిగా మనం ఆలోచన చేద్దాం. దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన మరొక లక్షణం ఏమిటంటే, తిరిగి మరలా లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. రెండవదిగా, నిత్యత్వాన్ని కోరుకునే స్త్రీ. నిత్యత్వాన్ని కోరుకునే స్త్రీ సరైనటువంటి ప్రాధాన్యత ఆమె ఎంపిక చేసుకుంది. రెండవదిగా ఆమె ఏం చేస్తుందట? నిత్యత్వాన్ని కోరుకుంటుంది స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా నిత్యత్వాన్ని కోరుకోవాలి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అంటే, మరియా మంచిదాన్ని ఏర్పరచుకుంది. ఈ లోకంలో మంచిది ఏదని చెప్పండి? సూర్యుని క్రింద ఏదైనా మంచి ఉందా? లేదు. సూర్యుని క్రింద ఏది కూడా మంచి లేదు. కానీ ఈరోజు మనం ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నామంటే కోరుకుంటున్నాం. మనం ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనము ఆతృత పడుతున్నాం. నిత్యమైన దాని కొరకు మనకు ఆరాటం లేదు. అల్పమైన దాని కొరకు మనము ప్రయాసపడతా ఉన్నాం. ఏదో సంపాదించుకోవాలని, ఏదో సమకూర్చుకోవాలని, ఏదో దాచుకోవాలని మనం ఆతృత పడుతున్నాము. కానీ మరి అయితే ప్రియమైన వాళ్ళరా, నిత్యత్వాన్ని కోరుకునేటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరియా నెంబర్ 1 మంచి దాన్ని ఏర్పరచుకుంది. ఏమిటి మంచిది అనంటే, దేవుని సన్నిధే మంచిది, దేవుని పాదాలే మంచివి, దేవుని యొక్క రాజ్యమే మంచిది. అక్కడ ఏ పాపము లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు కదండి, ఎటువంటి కల్మషము లేదు. మనము గడిచిన ఆదివారం ఎప్పుడు మనం ఆలోచన చేసినాము కదా, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ జీవవృక్ష ఫలం ఉంది, జీవజలములు ఉన్నాయి.
అది మంచిది, శ్రేష్టమైనది, బహుశ్రేష్టమైనది ఏమిటయ్యా అంటే నిత్యత్వము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సింహాసనము. మరియ మంచి దాన్ని ఎంపిక చేసుకుంది. ప్రియమైన సహోదరి, ఈరోజు నువ్వు దేన్ని ఎంపిక చేసుకుంటున్నావు? దైవభక్తి కలిగిన స్త్రీవైతే నీవు కూడా మరియ వలె మంచి దాన్ని నీవు ఏర్పరచుకో. రెండవది ఆయన ఏమన్నాడంటే అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. ఆమె యొద్ద నుంచి ఏమి చేయబడదట? తీసివేయబడదు. ఈరోజు నీవు ఎంచుకున్నటువంటి ఎంపిక ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి అనుకూలమైనదైతే అది నీ యొద్ద నుంచి ఎప్పటికీ కూడా తీసివేయబడదు. ఈరోజు చాలా మంది స్త్రీలే కదా, ఎవరైనా కావచ్చండి, భౌతికంగా మనము ఏవో శాశ్వతమైనటువంటి సంపదలు సంపాదించుకోవాలని మనం ఏం చేస్తూ ఉంటామంటే కోరుకుంటూ ఉంటున్నాం. మార్త అదే ఆతృత పడుతుంది, ఏదేదో చేద్దామనుకుంటుంది. ఆయన ఆహ్వానించి ఆమె ఏదో చేయాలని ప్రయాసపడుతుంది, కానీ అది చేస్తే మంచి అనుకుంటుంది మార్త. వచ్చిన వారందరికీ కూడా నేను వంటలు సిద్ధపరిస్తే, భోజనం సిద్ధపరిస్తే అది మంచి అని అనుకుంటుంది. అది మంచి కాదని అనడం లేదు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నీ దగ్గర ఆయన ఉన్నప్పుడు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. ఆయనతో పాటు ఒక 70 మంది వచ్చారా, 60 మంది వచ్చారా, ఎంతమంది వచ్చినా సరే కానీ ఆయనకు తెలుసు వారికి ఆహారం ఎలా పెట్టాలో ఆయనకు తెలుసు. నీవు నేను తొందరపడి ఆతృతపడి దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యము చేసుకోకూడదు. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 30వ అధ్యాయము 19వ వచనములో, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడంటే జీవము మరణము, ఆశీర్వాదము శాపము, వాటన్నిటిని మీ ముందు ఉంచాను. మన దేవుడు ఎంత గొప్పడో చూడండి. మనకి చాయిస్ ఇస్తున్నాడు, ఎంపిక ఇస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా బలవంతం చేసేటువంటి దేవుడు కాదు. ఒక పేజీ చెప్పండి, అదే 30వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఇంకా మంచి వివరణంగా ఉంటుంది. 15వ వచనంలో చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. మన దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు మారాలి, నువ్వు నా దగ్గర రావాలని దేవుడు ఎవరిని బలవంతం పెట్టలేదు. మన దేవుడు చాయిస్ ఇస్తా ఉన్నాడు. నేడు నేను జీవమును మేలును, జీవము మేలు, కీడు మరణం కదండి. ఇంకేమన్నాడండి 19వ వచనంలో, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? నువ్వు ఈరోజు మరియా నిత్యత్వాన్ని కోరుకుంది, మరియా జీవమును కోరుకుంది, మరియా ఆశీర్వాదమును కోరుకుంది, మరియా మేలును కోరుకుంది. ఈరోజు నువ్వు మేలును కోరుకునేటువంటి స్థితిలో నీవు ఉన్నావా, లేక మార్త వలె నీవు కీడును ఎంపిక చేసుకుంటున్నావా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసినటువంటి 2 గుణాలను, లక్షణములు మనం ఆలోచన చేసాము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 39వ వచనములో మరలా మనం ఆ మాటను చదువుదాం. 39వ వచనములో, ఆమెకు మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవుని యొక్క వాక్యము వినాలని నిర్ణయించుకుంది. దేవుని యొక్క వాక్యము వినడానికి ఆమె మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంటే, దైవభక్తి కలిగిన స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని విలువైనదిగా ఎంచుతుంది.
ఈరోజు ఆదివారం ఎందుకు మానేశారు చాలా మంది అంటే, నేను బట్టలు ఉతుక్కోవడానికి మానేశాను పాస్టర్ గారండి అంటున్నారు. అంటే నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? నువ్వు దేనిని విలువైనదిగా ఎంచుతున్నావు అంటే, వస్త్రాలను విలువైనదిగా పెంచుతున్నావా, లేకపోతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధిని నువ్వు విలువైనదిగా పెంచుతున్నావా? బంధువులు వచ్చారండి, పెళ్లికి వెళ్ళాలండి, పేరంటాలకు వెళ్ళాలండి అంటే నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు? నువ్వు ఎవరికి విలువనిస్తున్నావు? అంటే నీ సొంత పనులకు విలువనిస్తున్నావు, నీ వ్యక్తిగత పనులకు విలువనిస్తున్నావు, కానీ దేవుని వాక్యానికి నువ్వేమి ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు. ఈ వారం వెళ్ళకపోతే ఏమవుద్దులే అడిగితే పాస్టర్ గారు అడుగుతారు, ఊరు వెళ్ళాలని చెప్తాను. ఏమంటారు పాస్టర్ గారు? గట్టిగా మాట్లాడడానికి పాస్టర్ గారికి అవకాశం లేదు. తప్పమ్మా, దేవుని మందిరం మానకూడదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, మందిరానికి తప్పనిసరిగా మీరు హాజరు కావాలి అని ధైర్యంగా ఖండించేటువంటి అర్హత ఈరోజు సేవకులకు లేదు. కాబట్టి ఇష్టానుసారంగా ఏం చేస్తా ఉన్నామంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది కాలగమనంలో కలిసిపోయారు. ఎన్నో పట్టణాలు నాశనం అయిపోయాయి, ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోయినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కానీ మరి అయితే దేవుని యొక్క వాక్యం వినడానికి ఏం చేసింది చెప్పండి? ఒక మంచి నిర్ణయము తీసుకుంది. ప్రియమైన వారలారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనములో ఈ మాటను మనము చదువుదాం. చూడండి, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. జ్ఞానము కలిగిన చెవి ఏమి వెతుకుతుందట? తెలివిని వెతుకుతుంది. ఈ తెలివి ఎక్కడ దొరుకుతుంది? మనం ఎక్కడెక్కడికి వెళ్ళి పుస్తకాలు చదివితే తెలివి దొరుకుతుందా? లోకంలో మనం చూస్తే తెలివి దొరుకుతుందా? వారితో వీరితో మాట్లాడితే తెలివి దొరుకుతుందా? లేకపోతే ఆ తెలివిని డబ్బులు పెట్టుకొనుకుంటే వస్తుందా తెలివి? అలా రాదండి. ఎక్కడ వస్తుందంటే అది యేసు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చినప్పుడే ఆ యొక్క తెలివి వస్తుంది. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును. ఈరోజు జ్ఞానవంతురాలమైన నీవు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? జ్ఞానవంతురాలు తన యొక్క ఇల్లు అంటే ఏంటండి? సిమెంట్, ఇటుక, ఇనుముతో కట్టింది కాదు, కుటుంబము కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు జ్ఞానము కలిగిన స్త్రీవైతే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీకు జ్ఞానం ఎక్కడ దొరుకుతున్నాయా అంటే నువ్వు క్రీస్తు పాదాల చెంత నువ్వు కూర్చోవాలి. దేవుని వాక్యంలో దొరుకుతుంది జ్ఞానం. వివేకము గల మనసు తెలివిని సంపాదించును. ఈరోజు స్త్రీలారా, సహోదరులారా, అక్కలారా, చెల్లులారా, మనకు జ్ఞాన వివేకములు చాలా అవసరం. మన కుటుంబాలను కట్టుకోవడానికి, కుటుంబాలను ఆధ్యాత్మికంగా పోషించుకోవడానికి ఏం కావాలి చెప్పండి? జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే మరలా దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు జ్ఞానం దొరుకుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. మరి యొక్క దేవుని యందు భయభక్తులు, దేవుని యొక్క వాక్యం పట్ల నీకు గౌరవం ఏది, విలువేది వాక్యం అంటే నీకు? ఒకవేళ అలా లేకపోతే ప్రియమైన దేవుని సంగమా, నీవు కూడా మార్త వలె విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దైవభక్తి కలిగిన స్త్రీలేనా? అయితే నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఈ అంశాలన్నీ కూడా మనలో ఉండాలి. ఇప్పటికి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. సరైన ప్రాధాన్యతలు ఎంచుకుంది, నిత్యత్వాన్ని కోరుకునే స్త్రీగా కనిపిస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని ప్రాధాన్యతనిచ్చింది. 4వదిగా మనం ఆలోచన చేస్తే 41వ వచనాన్ని మనం చదువుకుందాం. మరలా 41వ వచనం. అందుకు ప్రభు మార్తతో అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఈ మాట ఏమి నేర్పిస్తున్నాయనంటే క్రీస్తుతో సంబంధంపై దృష్టి పెట్టింది మరియా. పనుల మీద దృష్టి పెట్టలేదు, దేవునితో సహవాసము కొరకై దృష్టి పెట్టింది. దేవుని సహవాసముపై ఆమె దృష్టి పెట్టింది. మార్త అయితే అనేక పనులతో పరధ్యానంలో ఉంది. మార్త ఆ యొక్క పరధ్యానంలో ఉండి అనేకమైన పనులు పెట్టుకొని ఏమి కోల్పోయిందయ్యానంటే క్రీస్తు సన్నిధిని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోయింది. ఎవరు చెప్పండి? మార్త.
ఎక్కడున్నాడు ఆయన? మార్త గారింట్లోనే ఉన్నాడు. కానీ ఆమె ఏమి కోల్పోయింది చెప్పండి? క్రీస్తు సన్నిధిని ఆస్వాదించేటువంటి అవకాశాన్ని కోల్పోయింది. ఈరోజు దేవుడు నీకు సమీపముగా ఉండగా, దేవుని యొక్క వాక్యము నీకు సమీపముగా ఉండగా, సంఘము నీకు సమీపముగా ఉండగా, ఆ విస్తారమైన వాక్యం నీకు ప్రకటించబడుచుండగా నువ్వెందుకు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని ఎందుకు నువ్వు ఆస్వాదించలేకపోతున్నావంటే పరధ్యానంలో ఉన్నాం, విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం, దేవునితో మనము సరైనటువంటి సంబంధం పైన మనం దృష్టి పెట్టలేదు, ఆయనతో మనం ఎటువంటి సహవాసము కలిగి ఉండాలో మనకు ఆ దృష్టి లేదు. మనకు పరధ్యానం ఎక్కువైపోయింది, దేవుని గురించినటువంటి ధ్యానము ఎక్కువైపోయింది. చూడండి, ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:14 చూడండి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. వీరు అనేకమైన పనులు పరధ్యానంలో ఉన్న వారిని ఎటువంటి వారితో పోల్చింది దేవుని యొక్క వాక్యము అని అంటే, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాన్ని పోలి ఉన్నారు. పాపం అది విత్తనం పడింది, మొలిచింది, కానీ ఏమైపోయిందట? ఎందుకు అది పరిపక్వంలోనికి రాలేదట అంటే, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను ఆ యొక్క మొక్కను ఇవన్నీ కూడా ఏం చేశాయి? అణిచివేశాయి. కాబట్టి అదేమైందట? పరిపక్వముగా ఫలించలేదు. ఈరోజు నువ్వు పరిపక్వముగానే ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, మార్తక్కలాగా నీవు కూడా ఏం చేస్తున్నారు? పరధ్యానంలో ఉంటున్నారా? పనులు ఎక్కువ పెట్టుకుంటున్నారా? ఐహిక విచారాలా? ఇదే మాటని మనం మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయము 18వ వచనంలో నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు ఈ విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, 4వ అధ్యాయం 18వ వచనంలో నుంచి ఆ మాటలు మనం చూస్తుంటున్నాం. ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచి వేయుట వలన అదేమైపోతుంది? నిష్ఫలమైపోతుంది. ఈరోజు ఎందుకు వాక్యం నీలో నిష్ఫలమైపోతుంది? ఎందుకు వాక్యం నీలో ఫలించడం లేదు? ఎందుకు పరిపక్వంలోనికి రాలేదు అని అంటే, ఐహిక విచారాలు, ధనాపేక్ష, ఇతరాత్మైనటువంటి అపేక్షలు, కోరికలు, వీటన్నిటిని బట్టి ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తుపై లేక క్రీస్తుతో సహవాసమునకై సరైనటువంటి దృష్టిని మనము సారించలేకపోతున్నామా? ఈరోజు నీవు దైవభక్తి కలిగిన స్త్రీవైతే క్రీస్తుతో సరైనటువంటి సంబంధము, సహవాసంపై నువ్వేం చేయాలంటే దృష్టి పెట్టాలి. 5వదిగా మనం ఆలోచన చేస్తే మరలా 39వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. ఈ మాట నాకు మరల ఏమి నేర్పిస్తుందయా అని అంటే, ఆరాధనపై దృష్టి పెట్టడం. దేనిపైనండి? ఆరాధనపై దృష్టి పెట్టడం. మనకు ఆరాధన ఎప్పుడు? ఆదివారం, రేపు. కానీ మనము ఈరోజు మన దృష్టి అంతా ఏముంటుందంటే, ఆరాధనకి మనం సమయానికి వెళ్దామా అనేటువంటి దృష్టి మనకు ఉండదు. రేపొద్దు ఏ కూర వండుకుందాం? వండుకోవద్దని అనడం లేదు, మీరు వండుకోవచ్చు, మీరు వండుకోండి. లేకపోతే వారమంతా మనం కష్టపడ్డాము కాబట్టి రేపు మనము రెస్ట్ తీసుకుందామా? ఆదివారం అనేసరికి చాలా మంది రెస్ట్ డే లాగా ఫీల్ అయిపోతూ ఉంటున్నారు. అరే, ప్రతిరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్ళడానికి తెల్లవారుజాము 5 గంటలకు ఇస్తావు కదా, మరి ఆదివారం ఎందుకు 9 గంటలకు ఇస్తున్నావు? ఆరాధన ఎన్ని గంటలకి? 9:45 మనకు ఆరాధన అని మనం మాట్లాడుకుంటుంటున్నాం. నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? ఆరాధన వర్తమానం అయిపోవాలి, అవసరమైతే కానుకల్లో కూడా వస్తున్నావు. అంటే నీకు దేనిపైన దృష్టి లేదయ్యా అని అంటే, దేవుణ్ణి ఆరాధించడంలో నీకేమి లేదు. ఎవరైతే యేసుక్రీస్తు మీద
దృష్టి పెడతారో, ఆయన సహవాసమే దృష్టి పెడతారో, ఎవరైతే సరైన దాన్ని ఎంపిక చేసుకుంటారో వారు మాత్రమే ఆరాధన మీద దృష్టిని నిలపగలుగుతారు. ఈరోజు దైవికమైన స్త్రీవైతే, దైవికమైన భక్తి కలిగిన స్త్రీవైతే నీవు నిజముగా క్రీస్తుని ఆరాధించుట్లో నీ దృష్టిని కేంద్రీకరించావా? నీవు కేంద్రీకరిస్తే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నీవు నడిపిస్తావు. నీ భర్తను తీసుకురాగలుగుతావు, నీ భార్యను తీసుకురాగలుగుతావు, నీ పిల్లలు నీవు తీసుకుని రాగలుగుతావు. కానీ ఈరోజు మనం వీళ్ళెవ్వరిని తీసుకొని రాలేకపోతున్నాం. ఎందుకు మీ పిల్లలు రాలేదంటే ఏదో కుంటి సాకులు చెప్తున్నాం. వారు పాడైపోవడానికి మొదటి కారణం ఎవరయ్యారంటే తల్లిదండ్రులుగా మనమే. ఈరోజు దేవుని యొక్క ఆరాధనపై నువ్వేం పెట్టాలి? దృష్టి పెట్టవలసిందిగా దేవుడు ఈరోజు నీతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియా ఆరాధనపై దృష్టి పెట్టింది. మరియకు తెలియదా యేసుక్రీస్తు వస్తే ఆ వెనకాల శిష్యులు వస్తారని మరియకు తెలియదా? శిష్యులతో పాటు కనీసం కొంతమంది వచ్చి ఉంటారు కదా, ఒక 50 మంది, ఒక 60 మంది, 70 మంది వచ్చి ఉంటారు కదా. అరే వాళ్ళు వచ్చారు, వారికి భోజనం పెట్టాలి అని మరియకు ఉండదా తాపత్రయము? కానీ మరియా భౌతికమైన విషయాల కంటే పరసంబంధమైన వాటిపైన ఆమె దృష్టి సారించింది. ఆయన ఏటో అర్థం చేసుకుంది. ఆయన యొక్క సామర్థ్యం ఏమిటి ఎవరికి తెలుసు? మరియకు తెలుసు. కాబట్టి వీటేటిని కూడా ఆమె పట్టించుకోలేదు, కానీ ఆయన పాదాలు పట్టుకుని కూర్చుందంతే. ఆరాధనా భావము. ఈరోజు దైవభక్తి కలిగిన వారమైతే మనలో కూడా ఆరాధన భావము ఉండాలి. 6వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మళ్ళీ 42వ వచనంలో మనం చదువుతుంటున్నాం. 42వ వచనం, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ మాట మనకేమి నేర్పిస్తుంది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న మాట మనకేమి నేర్పిస్తుంది అంటే, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తాను పూర్తిగా ప్రభువుకు అప్పగించుకుంటుంది. అది దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తనను తాను పూర్తిగా ప్రభువునకు అప్పగించుకుంటుంది. ప్రభువునకు అప్పగించుకుంది కాబట్టి వాటి వేటిని కూడా పట్టించుకోలేదు. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన బోధ వింటుంది, ఆయన మాటలు వింటుంది, వాక్యాన్ని వింటుంది, నిత్యత్వాన్ని కోరుకుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని మార్తతో చెప్పాను. ఈరోజు నీ ఎంపిక ఏంటి? నిన్ను నీవుగా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటున్నావా? దేవుడు కోరుకున్నది, దేవుడు ఆశించింది ఏమిటయ్యాడంటే మనము సజీవ యాగముగా ఆయనకు మనం ఏం చేయాలి? పూర్తిగా ప్రభువునకు మనము అప్పగించుకోవాలి. ఆ యొక్క దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తన యొక్క హృదయాన్ని, తన యొక్క మనస్సును, తన యొక్క ఆత్మను కూడా ప్రభువునకు ఏం చేసింది చెప్పండి? అర్పించింది. అక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఉండాలనుకుంది, ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలనుకుంది. కాబట్టి ఆమె ఏం చేసిందయ్యా అంటే ఆయనకు పూర్తిగా అప్పగించుకుంది. ప్రియమైన అక్క చెల్లి, ఈరోజు నీవు ప్రభువునకు పూర్తిగా అప్పగించుకోగలిగితే నీ కుటుంబము కూడా నీ అడుగు జాడల్లో నడుస్తుంది. మనం అరకొరగా నడిస్తే మన కుటుంబము కూడా ఎలా ఉంటుంది చెప్పండి? అరకొరగానే దేవుని సన్నిధికి వస్తుంది. మనము దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనము పేరు పెట్టుకోవడము కాదు. మనకు మనం అనుకుంటే సరిపోదండి. ఈ స్వభావము, ఈ లక్షణములన్నీ కూడా మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ కుటుంబము నీ ద్వారా ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడలేక దీవించబడుతుంది. నువ్వే ఆశీర్వాదాన్ని అయితే కోరుకున్నావో ఆ ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి వస్తుంది. నువ్వే మేలునైతే నువ్వు కోరుకున్నావో ఆ మేలు నీ కుటుంబానికి వస్తుంది. నువ్వే జీవాన్ని అయితే నువ్వు కోరుకున్నావో ఆ జీవం నీ కుటుంబానికి వస్తుంది. నువ్వే నిత్యత్వము కొరకైతే నువ్వు ప్రయాసపడుతున్నావో ఆ నిత్యత్వములో నీతో పాటు నీ కుటుంబం రావడానికి అవకాశము ఉంది. మరి నీ కుటుంబాన్ని నీవు ప్రభువులో నడిపించుకోగలిగినటువంటి దైవభక్తి నీలో నాలో ఉందా? ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైన దేవుని సంగమా, తన యొక్క హృదయాన్ని, తన యొక్క మనస్సును, తన యొక్క ఆత్మను ప్రభువునకు ఆమె పూర్తిగా అప్పగించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ప్రియమైన దేవుని సంగమా, సహోదరులారా, ఈరోజు ప్రభువునకు నువ్వు లొంగుతున్నావా? ఆయనకు అధికారమునకు నువ్వు ఒప్పుకుంటున్నావా? మన బోర్డులు పెట్టడం కాదు ఈ గృహానికి అధిపతి అని, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించని మన వాక్యాలు పెట్టుకోవడం కాదు.
ఆయన దీవించాలి, ఆశీర్వదించాలి అని అంటే, ఆయన అధిపతిగా ఉండాలి అని అంటే, ఒక స్త్రీగా, పురుషుడిగా, ఒక భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా మనము దేవునికి లోబడినప్పుడు, పూర్తిగా ఆయనకి సమర్పించుకున్నప్పుడే నువ్వు పెట్టుకున్నటువంటి వాక్యాలన్నీ కూడా మన కుటుంబంలో సార్థకమవుతాయి. మరి ఆ జీవితంలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చివరిగా మనం ఆలోచన చేస్తే, 7వదిగా మనం ఆలోచన చేస్తే 40-41 వచనాలు 2 కలిసి మనం చదువుకుంటున్నాం. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే, మరియకు ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏమిటంటే దేవుని ఏర్పాటుపై నమ్మకం ఉంచింది. మార్త అయితే తన యొక్క ఏర్పాట్ల మీద నమ్మకం ఉంచుకుంది. ఏదో చేసేద్దాం అనుకుంటుంది, ఏదో వండి పెట్టేవారా, ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలా, దగ్గర అందరికి వడ్డించేయాలా, అబ్బా శబాస్ మార్త, నువ్వు చాలా కష్టపడ్డావు అని నన్ను మెచ్చుకుంటారని మార్త ప్రయాసపడుతుంది. కానీ మరి ఏం చేసింది చెప్పండి? దేవుని ఏర్పాటుపై నమ్మకము ఉంచింది. ఈ మాటకు ఒక మాట మనం కలుపుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే, మార్త అవి కూర్చొని ఆయన బోధలు విన్న తర్వాత, ప్రభువా, మరి ఇంతమంది 70 మంది నీ వెనకాల వచ్చినట్టు ఒక 60 మంది నీ వెనకాల వచ్చారు కదా, మరి వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే చాలా కష్టం, కాబట్టి మీరే ఏదోటి చెయ్యండి అని ఆయన విన్నవించుకుంటే ఆయన ఏం చేసిను? ఆయన అంటాడు, మీ ఇంట్లో ఏముంది? ఆ చిన్నవారి దగ్గర ఏముంది? ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలే కదా. నీ ఇంట్లో ఏముంది మార్త అంటే, ప్రభు ఇదిగో మరి కొంచెం బ్రెడ్లు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి, 2-3 రొట్టెలు ఉన్నాయి, మరి ఎవరికి సరిపోతే ప్రభు అంటే ఆయన ఏం చేసినప్పుడు వాటిని పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు విరిచి అందరికీ పంచండి అంటే, ఇంకా మార్త ఇంట్లో చాలా బ్రెడ్లు ఉండేమో. కానీ మార్త ఏం చేస్తుంది? మనం చదివిన మాట ప్రకారముగా, 6వ వచనం మాట ప్రకారముగా చింతపడిపోతుంది. అర్రే, ఏమైనా లోటు వస్తే ఏమని అనుకుంటారేమో, పేతురు గారు ఏమని అనుకుంటారేమో, యోహాను గారు ఏమని అనుకుంటారేమో, అందులో యేసుక్రీస్తు వచ్చారు, ఆయన ఏమని అనుకుంటాడేమో, నా శిష్యుని సరిగ్గా చూడలేదని. ఈవిడ ఏం చేస్తుందంటే, ఈవిడ చింతపడిపోతుంది. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? దేనిని గూర్చి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. నీ అవసరత లేని దేవునికి తెలియచేయి. మరి అవసరత ఏంటో తెలిసింది కాబట్టి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పుకుంటుంది అన్ని. నేను ఈరోజు నువ్వు ఎవరికి చెప్పుకుంటున్నావు? నువ్వు అంటే దేవునిపై నమ్మకం ఉంచడం అంటే, దైవ భక్తి కలిగిన స్త్రీ దేవుని ఏర్పాటులో ఉంటుంది. ఈ స్త్రీ ఎవరి ఏర్పాటులో ఉంది? దేవుని యొక్క ఏర్పాటులో ఉంది. కాబట్టి ఆయన పాదాల చెంత కూర్చొని ఆయనకి ఏర్పాటు పైన, ఆయన యొక్క చిత్తము పైన ఆమె నమ్మకం ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందట? కొనియాడబడుతుంది. ఇక్కడ మరియ కొనియాడబడిందా? మార్త కొనియాడబడిందా? మరియ కొనియాడబడింది. ఈరోజు నువ్వు మరియలా ఉండాలనుకుంటున్నావా? మార్తలాగా ఉండాలనుకుంటున్నావా? ఏమో మరియలా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చోవాలనుకుంటున్నావా? సరైన ప్రాధాన్యతను ఎంచుకోవాలనుకుంటున్నావా? నిత్యత్వాన్ని కోరుకోవాలనుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నావా? క్రీస్తుపై ఆ యొక్క సహవాసం యొక్క సంబంధంపై దృష్టి పెట్టాలనుకుంటున్నావా? ఆరాధనపై దృష్టి పెట్టాలనుకుంటున్నావా? పూర్తిగా ప్రభువుకు అప్పగించుకోవాలనుకుంటున్నావా? దేవుని యొక్క ఏర్పాటుపై నువ్వు నమ్మకం ఉంచుకోవాలనుకుంటున్నావా? 7 విషయాలు మరియలో మనం చూసాము. ఒక్క మాట చాలు, మార్త విషయంలో ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని ఈ 7 విషయాలు ఆమె కోల్పోయింది. ఈరోజు ఐహిక విచారాలు, ధన సంపాదన, ఏవేవో మనం చదివినటువంటి ఆ విషయాలన్నీ నీలో నాలో ఉన్నట్లయితే మనము దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనము
కోల్పోతాం. నీవు దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.